బంగారం ధర రికార్డ్ సృష్టించింది. మార్కెట్లో బంగారం ధర 1,00,000 దాటేసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,600కు పైగా పెరిగి 1,00,000కు చేరింది. 22 క్యారెట్ల పుత్తడి కూడా 10 గ్రాములకు 2,700 పెరిగి తొలిసారి 92,900కు చేరింది. అటు కేజీ వెండి ధర 1,11,000 వరకు ఉంది. విజయవాడ, విశాఖ సహా 2 రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. విశాఖలో బంగారం ధరలపై మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. అమెరికా, చైనా మధ్య జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ వార్ నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా గోల్డ్ ధర మారింది. సుమారుగా ఇప్పుడు తులం ₹1,00,000 దాటిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీరు ఆల్రెడీ చాలా కాలం బంగారం సేల్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు షేర్ మార్కెట్ బాగా డౌన్ అవడం వల్ల గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. అదే నేపథ్యంలోని గోల్డ్ రేట్ ఎప్పుడు లేని విధంగా కరోనా ముందు 3,000 ఉన్న గ్రామ్ కరోనా తర్వాత 5,000 అయింది. 5 ఇయర్స్లో డబుల్ అయింది. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు రికార్డుగా 10,000 దాటి 10,200 కూడా దాటి ఇప్పుడు 10,200 ఇప్పుడు పరిగెడుతుంది రేటు. మామూలు కొనుగోలుదారులు కూడా చాలా మంది తగ్గారు. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ పెరిగారు, చాలా బాగా పెరిగారు ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు లిక్విడిటీ కావాలంటే, క్యాష్ కావాలంటే మనం గోల్డ్ ఇచ్చి కానీ వెంటనే క్యాష్ అయ్యేది ఒక బంగారమే. అలా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ బంగారం పెట్టడం వల్ల దానివల్ల కూడా రేటు పెరుగుతుందండి. మీరు ఆల్రెడీ గోల్డ్ కొనడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు రేటు ₹1,00,000కి వెళ్ళింది. సో ఒకప్పుడుతో పోలిసి ఇప్పుడు పెరిగిపోయింది. సో కొనగలంటారా, తప్పదంటారు, ఏమంటారు? కొనలేమండి. ఇలా అయితే మా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అస్సలు కొనలేము. ఎందుకంటే మరీ 1,00,000 దాటి ఉందంటే గ్రామ్ 10,000 అంటే ఎవరు కొంటారండి? మధ్యతరగతి వాళ్ళు. ఒక పిల్లకి పెళ్లి చేయాలన్నా మినిమం ఒక 2 తులాలైనా పిల్లడ పెట్టడానికి కొనాలి. అటువంటిది ఇలాంటి బంగారం రేటు పెరిగితే మేము కొనలేమండి. మా అలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అయితే తినడానికే కష్టం అనిపిస్తే ఇంకా బంగారం ఏం కొనగలం సార్, చెప్పండి. ప్రపంచ దేశాల్లో చూస్తే అత్యధికంగా నిల్వలు మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళల దగ్గరే ఎక్కువ ఉందనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, గోల్డ్ పెరిగింది కదా ఒకసారి, పెళ్లిళ్ళకి గట్ట ఆర్టిఫిషియల్ పెరిగిపోతుంది గోల్డ్ రేట్ పెరిగిపోవడం వల్ల. గోల్డ్ అత్యధిక శాతం ఎక్స్చేంజ్లోనే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం దాంట్లో 40 to 50% ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు షాప్స్లో ఎక్కువ శాతం అమ్మేవాళ్ళు, ఇప్పుడు 10% తగ్గింది. సో ఇప్పుడు నార్మల్గా కొన్ని పెద్ద షాప్స్ మినహా చిన్న చిన్న షాప్స్ అన్నింటిలో కూడా సో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. అయితే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఉంచుకునే వాళ్ళు లేదా ఇంటర్నేషనల్ మార్కెట్లో సో గోల్డ్ అనేది ఎప్పుడైనా ఒకటే రేట్ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లనే ఇది పెరుగుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్గా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ గోల్డ్ రిజర్వ్స్ అనేవి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరైతే ఎక్కువ శాతం అంతా కూడా గోల్డ్ మీదే దృష్టి పెట్టి రిజర్వ్ చేస్తున్న నేపథ్యంలో గోల్డ్ బులియన్ మార్కెట్ పెరిగింది. భవిష్యత్తులో ఇది 1,20,000 నుంచి 1,30,000 కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు కానీ వీళ్ళు కానీ చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో అయితే మధ్యలో కొంతమంది నిపుణులు చెప్తుంది దీని శాతం కొంత తగ్గేటువంటి అవకాశం కూడా ఉందన్నారు. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2020లో చూసుకుంటే ₹50,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 అయిపోయినటువంటి, అంటే దాదాపు 50% పెరిగినటువంటి పరిస్థితి. ముందు 2000 నుంచి మనం చూసుకుంటే కేవలం ఒక 10-12 ఉండేటువంటిది ఒకసారిగా ఒక 50,000 వరకు వచ్చింది. కానీ 5 ఏళ్లలో ర్యాండమ్గా పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరీ ఎంత పెరుగుతుంది అనేది చూసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మేము కొనుగోలు చేయాలన్న కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి కొనుగోలుదారులు కానీ అటు అమ్మకందారులు కూడా అమ్మే పరిస్థితి తక్కువగా ఉంది. సో రోజు రోజు గోల్డ్ రేట్ పెరుగుతుంది తప్పితే తరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.